ఈరోజు మీరు క్లాస్లో ట్రిగ్నామెట్రీ త్రికోణమితికి సంబంధించి త్రికోణమితి నిష్పత్తులేంటి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, సైన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఏంటి, టాన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటాకి సైన్ టీటాకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, కొసీకెన్ టీటాకి కాట్ టీటాకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, సీకెన్ టీటాకి టాన్ టీటాకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, దాని తర్వాత మిగతా అన్ని బేసిక్ ఫండమెంటల్స్ త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించి అన్ని మోడల్స్ మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఫండమెంటల్ క్లాస్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, దాని తర్వాత కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా, దాని తర్వాత ఎందుకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1 ఎందుకు అయింది, ఎందుకు సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1 అయింది, ఎందుకు కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1 అయింది, కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1 అయింది. దాని తర్వాత 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ టీటా, ఈ యాంగిల్స్ ఉన్నప్పుడు సైన్ ఏ విధంగా మారుతుంది, కాస్ ఏ విధంగా మారుతుంది, టాన్ ఏ విధంగా మారుతుంది, డీటెయిల్డ్గా మనము స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. చాలా కేర్ఫుల్గా దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు కైండ్లీ సిట్ ఇన్ ద క్లాస్ విత్ ఏ నోట్బుక్ అండ్ ఎ పెన్. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మీరు స్ట్రక్చర్డ్గా మీరు నోట్స్లో రాసుకోండి. రైట్, ఫస్ట్ ట్రిగ్నామెట్రీ అనే పదము రైట్ ట్రైగోనో నుంచి వచ్చింది. 3 ట్రైగోనోమెట్రీ దీన్ని ఇంగ్లీష్గా నేను సబ్ లెటర్స్గా డివైడ్ చేస్తే ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్, ట్రిగ్నామెట్రీ అంటే 3 ఏదైతే కోణాలకు సంబంధించి మనము మెజర్ చేస్తామో దానికి సంబంధించిన అన్ని మోడల్స్ కూడా మనకు ట్రిగ్నామెట్రీలో వస్తాయి. 3 కోణాలు, ఎప్పుడైతే నేను 3 కోణాలు అని మీతో అన్నానో 3 కోణాలు ఉన్న రైట్ బాహుభుజిని మనము ట్రయాంగిల్ అని అంటాం, త్రిభుజము అని అంటాం. త్రిభుజములో మనకు 3 కోణాలు ఉంటాయి. కాబట్టి ట్రిగ్నామెట్రీలో ప్రతి ఒక్క ప్రాబ్లము త్రిభుజం నుంచే డెరైవ్ అయింది. ఇంకా మనము 100 feet డౌన్కి వెళ్తే లంబకోణ త్రిభుజం నుంచి డెరైవ్ అయింది, లంబకోణ త్రిభుజం నుంచి మనకు డెరైవ్ అయింది. ఇక్కడ నేను తెలుగులో క్లియర్గా రాశాను. ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆ తెలుగు మీరు చదువుకుంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్. ఇంగ్లీష్లో ఆ ట్రిగ్నామెట్రీకి మీనింగ్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్. 3 యాంగిల్స్ని మెజర్ చేసేది, దాన్ని కొలిచేది. రైట్, సో కొలిచేది 3 యాంగిల్స్ని కొలిచేది. నా ఇక్కడ చూడండి సార్, మనకు ట్రిగ్నామెట్రీలో అసలు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎందుకు వచ్చింది, ఎందుకు మనకు 6 త్రికోణమితి నిష్పత్తులే ఉన్నాయి, 9 ఎందుకు లేవు, 10 ఎందుకు లేవు? ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. మనము ఒక లంబకోణ త్రిభుజము గనక తీసుకుంటే ఆర్ ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే 3 వర్టిసెస్ని ఏబిసి అని అన్నాం. 3 వర్టిసెస్ని నేను ఏబిసి అని అన్నాం. క్యాపిటల్ ఏ ఆపోజిట్ని స్మాల్ ఏ అని అన్నాం, క్యాపిటల్ బి ఆపోజిట్ని స్మాల్ బి అని అన్నాం, క్యాపిటల్ సి ఆపోజిట్ని స్మాల్ సి అని అన్నాం. రైట్, 3 శీర్షాలు ఉన్నప్పుడు 3 భుజాలు ఉంటాయి. ఇది త్రిభుజానికి క్యాపిటల్ ఏ ఆపోజిట్ ఉన్నదాన్ని స్మాల్ ఏ, క్యాపిటల్ బి ఆపోజిట్ ఉన్నదాన్ని స్మాల్ బి, క్యాపిటల్ సి ఆపోజిట్ ఉన్నదాన్ని స్మాల్ సి. ఇన్ పర్టికులర్గా నేను ఈ త్రిభుజం తీసుకోకుండా నేను దాంట్లో ఉన్న ఒక స్పెసిఫిక్ వెరైటీ ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను. లంబకోణ త్రిభుజంలో యాంగిల్ సి దగ్గర 90 degrees ఉంటుందని అనుకుంటాను. యాంగిల్ సి దగ్గర 90 degrees ఉంటుంది అని అనుకుంటున్నాను. యాంగిల్ సి ఆపోజిట్ ఉన్న భుజము స్మాల్ సి అవుతుంది. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఉన్న
భుజము స్మాల్ ఏ అవుతుంది, క్యాపిటల్ బికి ఆపోజిట్ ఉన్న భుజము స్మాల్ బి అవుతుంది, స్మాల్ బి అవుతుంది. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి సార్. ఇక్కడ నేను ఏమనుకున్నాను, యాంగిల్ సిని 90 degrees అని అనుకున్నాం. లంబకోణ త్రిభుజంలో ఒక శీర్షం దగ్గర 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది, 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. యాంగిల్ సి దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది. ఇది నేను టీటా అని నేను అనుకుంటే, టీటాను తాకుతూ నాకు ఒక భుజం ఉంది, టీటాను తాకుతూ నాకు ఒక భుజం ఉంది. దాన్ని నేను అడ్జసెంట్ సైడ్, టీటాని తాకుతూ ఉన్న సైడ్ను నేను అడ్జసెంట్ సైడ్ అన్నాను. అడ్జసెంట్ సైడ్ అంటే టీటాని తాకుతూ ఉన్న భుజము. టీటాకి ఆపోజిట్గా ఉన్న భుజాన్ని నేను ఆపోజిట్ సైడ్ అని అన్నాను. టీటాకి ఆపోజిట్, దానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్న భుజాన్ని నేను ఆపోజిట్ సైడ్ అని అన్నాను. 90 degreesకి ఆపోజిట్గా ఉన్న భుజాన్ని నేను కర్ణము ఆర్ హైపోటెన్యూస్ అని అన్నాం. టీటా 90 degreesకి ఆపోజిట్గా ఉన్న భుజాన్ని నేను కర్ణము అని అన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. త్రిభుజములో మనకు 3 భుజాలు ఉంటాయి. ఈ 3 భుజాల నుంచి, అంటే ఈ 3 భుజాలు గనక ఏబి, బీసీ అండ్ ఏసీ, 3 భుజాలు గనక తీసుకుంటే ఏబి, బీసీ, ఏసీ, దీస్ ఆర్ ద 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. త్రిభుజములో ఇవి 3 భుజాలు, త్రిభుజములో ఇవి 3 భుజాలు, ఏబి, బీసీ, ఏసీ. నవ్వు ఇక్కడ చూడండి సార్, నాకు ఒక నిష్పత్తి కావాలి. నిష్పత్తి ఎప్పుడూ కూడా న్యూమరేటర్ లవము బై హారముగా ఉంటుంది. పైన దాన్ని లవం అంటాం, కింద ఉన్నదాన్ని హారం అని అంటాం. ఏ నిష్పత్తి తీసుకున్నా నిష్పత్తి అనే ఫామ్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది. రైట్, న్యూమరేటర్ బై డినామినేటర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. సో నేను న్యూమరేటర్ ఏబి తీసుకోవచ్చు, డినామినేటర్ బీసీ తీసుకోవచ్చు, న్యూమరేటర్ ఏబి తీసుకోవచ్చు, డినామినేటర్ ఏసీ తీసుకోవచ్చు, న్యూమరేటర్ బీసీ తీసుకోవచ్చు, డినామినేటర్ ఏసీ తీసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? న్యూమరేటర్ ఏసీ తీసుకోవచ్చు, డినామినేటర్ ఏబి తీసుకోవచ్చు, న్యూమరేటర్ ఏసీ తీసుకోవచ్చు, డినామినేటర్ బీసీ తీసుకోవచ్చు, బీసీ తీసుకోవచ్చు. మనకు ఏబి బై బీసీ, దాని రివర్స్ బీసీ బై ఏబి ఎక్కడైనా వచ్చిందా? అది రాలేదు, అది ఇంకోటి కావచ్చు, బీసీ బై ఏబి. అంతే కదా సార్, రైట్. నాకు న్యూమరేటర్ నాట్ ఈక్వలెంట్ టు డినామినేటర్ అవ్వాలి అని అంటే, న్యూమరేటర్ నాట్ ఈక్వలెంట్ టు డినామినేటర్ అయితే 2 కేసులు, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ కావచ్చు, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కావచ్చు. లవం అనేది హారము కంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే రైట్ లవం అనేది హారము కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇదే కదా సార్, ఏబి బై ఏబి చేయలేము. ఏబి 2 డిఫరెంట్ సైడ్లు తీసుకుంటున్నాను అంటే ఏబి బై బీసీ తీసుకోవచ్చు, ఏబి బై ఏసీ తీసుకోవచ్చు, బీసీ బై ఏసీ తీసుకోవచ్చు, ఏసీ బై బీసీ తీసుకోవచ్చు. మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, 3 న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ వస్తాయి, 3 దాని రివర్స్ వస్తుంది. ఏబి బై బీసీ, బీసీ బై ఏబి, ఏబి బై ఏసీ, ఏసీ బై ఏబి, బీసీ బై ఏసీ, రివర్స్ చేస్తే ఏసీ బై బీసీ. మొత్తము మనకు ఎన్ని నిష్పత్తులు వచ్చాయి? 6 నిష్పత్తులు వచ్చాయి. అందుకే మనకు త్రికోణమితి నిష్పత్తులు మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మాత్రమే ఉంటాయి, 6 త్రికోణమితి నిష్పత్తులు మాత్రమే ఉంటాయి. ఎందుకు సార్ 6 త్రికోణమితి నిష్పత్తులు మాత్రమే ఉంటాయి? ఎందుకనంటే 3 భుజాల్లో ఏదైనా 2 భుజాలు తీసుకోవడము అనంటే 3p2. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఇదేమవుతుందంటే 3p2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. అందుకే మనకు త్రికోణమితిలో 6 నిష్పత్తులు ఉన్నాయి. త్రికోణమితిలో మొత్తం 6 నిష్పత్తులు ఉన్నాయి. ఈ 6 నిష్పత్తులన్నీ కూడా మనం ఈ లంబకోణ త్రిభుజాన్ని
పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని అన్నీ చేద్దాం. ఎందుకంటే ఏ త్రిభుజంలోనైనా ఏదైనా భుజం నుంచి ఒక లంబర్ గీరక గీస్తే నాకిక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది, నాకిక్కడ లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఆర్ యు ఆల్ విత్ మీ? లంబకోణ త్రిభుజానికి సంబంధించి మాత్రమే మనము చూస్తున్నాము, లంబకోణ త్రిభుజానికి సంబంధించి మాత్రమే చూస్తున్నాం.